శ్రీ వెంగమాంబ తల్లి నెల్లూరు జిల్లా నర్రవాడ దగ్గర వెంగమనాయుడు సాయమ్మలకు శ్రీ రేణుకాదేవి అనుగ్రహమున శ్రీ వెంగమాంబ జన్మించినది. ఆమెకు జన్మతః ఆత్మజ్ఞానము కలిగినది. ఆమె నేను ఒక అగ్రకులంలో పుట్టాను అనే అహంకారము అసలు లేదు. మనమంతా ఒక్కటే, అందరిలో ప్రవహించేది ఒక్కటే రక్తము. పంచభూతాలకు ఏ భేదమూ లేదు. అగ్ని తీసుకుంటే ఏ కులం వాడి ఇంట్లోనైనా, పేదవాడి ఇంట్లోనైనా కూడా అదేమన్నా నేను మండను అంటుందా? వర్షము కులమతాలు చూసి పడుతుందా? గాలి కులమతాలు చూసి హెచ్చుతగ్గులుగా ఏమన్నా వీస్తుందా? ఈ విధంగా తీసుకుంటే పంచభూతాలకే లేని కులం మతం మనకెందుకు అని ఆమె ఆనాడే ప్రజలకు బోధించినది. భూతదయ కలిగి అతిథి అభాగ్యులను ఆదరించేది. అయినా ఆమెకు మెట్టినింటి నుండి కష్టాలు మొదలయ్యాయి. సాధ్వీమణులకు ఇలాంటి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళు ఆ కష్టాలకు సామాన్య మానవుల్లా బెదిరిపోకుండా ఎంతో సహనంతో, ఓర్పుతో, సంకల్పముతో జీవితాన్ని నెట్టుకొని వచ్చి అనుకున్నది సాధించి చరిత్రకెక్కారు. ఆ గ్రామంలో ఒకసారి నీటి ఎద్దడి ఏర్పడినది. ఆ గ్రామంలో హరిజనులను మంచినీళ్ళ బావి దగ్గరికి తాగునీటికై వస్తే వాళ్లను రానిచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళది తక్కువ కులమని, అంటరాని వాళ్ళని. అంటరానితనము అప్పట్లో ఎక్కువగా ఉండేది. వాళ్ళందరూ అలా తాగునీటి కోసం బిందెలు పట్టుకొని అలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వెంగమాంబ ఆ బావిలో నుంచి బిందెతో నీళ్లు మోసుకొని వచ్చి వాళ్ళందరికీ పోసేది. అంతటి జ్ఞానము అప్పట్లో వాళ్ళకి లేదు. వాళ్ళెప్పుడు కులం, మతమని, అంటరానితనమని వీటికే కట్టుబడి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే మాది అగ్రకులము, మేము పెద్దవాళ్ళమనే అహము అప్పట్లో ఎక్కువగా ఉండేది. ఆ నీటి ఎద్దడి పోగొట్టడానికి ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తే ప్రకృతి మాత కరుణించి కుండపోతగా వర్షం కురిపించినది. అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెంగమాంబ ఒక దేవత అని తెలిసినది. ఆమె ఒక ప్రకృతి దేవత. ఈ వర్షం రావడంతో పైరుపచ్చలతో చుట్టుపక్కల పల్లెలన్నీ సస్యశ్యామలమయ్యాయి. మన రాష్ట్రంలో గొప్ప తిరునాళ అంటే అది వెంగమాంబ తిరునాళ. పవిత్ర ధర్మాచరణతో అన్ని కులాల వారికి దేవతగా నిలిచినది. నమ్మిన వారికి కొంగు బంగారమైనది. ఆత్మజ్ఞానం కలిగిన అందరూ ఒక్కటే అని తెలుసుకుంటారు. అందరూ ఆత్మస్వరూపులే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. శ్రీ వెంగమాంబ తిరునాళ జ్యేష్ఠమాసంలో పౌర్ణమి దాటిన తదుపరి ఆదివారం మొదలుకొని గురువారంతో ముగుస్తుంది. ఆ రోజు
ఎద్దులు బండలాగడం ఆయా పోటీలు గురువారం ఉంటాయి. ఎవరైతే తనలోని ఆత్మజ్యోతిని తిలకించి ఆ పరంజ్యోతిని దర్శించి అదే జ్యోతిని అందరిలో చూస్తారో వాళ్లకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందరికీ ఆత్మజ్ఞానం కలగదు. వాళ్ళు సార్థక జన్ములు, కారణ జన్ములు. ఆత్మజ్ఞానము భక్తితో కానీ అతిథి సత్కారము, భూతదయ కలిగి ఉండడము, సోహం జపం చేయు వారికి కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితేనే దైవ దర్శనం కలుగుతుంది. చాలామంది దేవుడు లేడు, ఉంటే కనపడడా, ఇవన్నీ అంటూ ఉంటారు మిడిమిడి జ్ఞానముతో, అజ్ఞానంతో. ఆత్మజ్ఞానమే కలగకుండా వీళ్లకు దైవ దర్శనం ఎలా కలుగుతుంది? వాళ్ళ ఆత్మదర్శనమే వాళ్ళకి కలగదే, దైవ దర్శనం ఎలా కలుగుతుంది? ఆ స్థాయి నీకు లేకుండా దేవుడే లేడు, ఎన్ని వస్తుంది, మేము సైన్స్ ప్రకారము అని ఇవన్నీ ఏంటేంటో చెప్తూ ఉంటారు. వాళ్ళకు ప్రూఫ్ కావాలి. అంటే వీళ్ళ ప్రూఫ్ కోసము దేవుడు ప్రత్యక్షం అవ్వాలన. దర్శించే భాగ్యము, ఆ శక్తి మనలో లేనప్పుడు దేవుడు లేడు అని అనకూడదు. ఆ శక్తి మనలో లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి తిరునాళ్ళకు వచ్చి అమ్మవారిని మొక్కుని పోయినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలగదు. మనలాగే ఆమె ఎన్నో కష్టాలు పడింది. దొంగల చేతిలో తన భర్తను కూడా కోల్పోయింది. భర్తతో పాటు తను కూడా సజీవ దహనమైనది. చూడండి ఎంత త్యాగము, సతీ సహగమనం. ఆ తర్వాత ఆమె ఎన్నో లీలలు చూపినది. ఎంతోమంది భక్తులకు నమ్మకం కూడా కలిగినది. అమ్మను అగ్నిదేవుడు కాల్చగలడా అని ప్రశ్నించుకుంటే అది ఆమె అనుమతితో జరిగింది కాబట్టి ఆమె అనుమతితోనే ఆమె శరీరాన్ని అగ్నిదేవుడు దహించాడు. అందరికీ శ్రీ వేంగమాంబ తల్లి ఆశీస్సులు కలిగి, అనుగ్రహం కలిగి, అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా శ్రీ వేంగమాంబ తల్లిని వేడుకుంటున్నాను. జై శ్రీ వేంగమాంబ తల్లికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీకు తెలియని ఎన్నో పాయింట్లు మీకు తెలుస్తాయి. వేంగమాంబ తల్లి ఆశీర్వాదము మీకు కలుగుతుంది.